నమస్తే అండి. ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బాదుషా రెసిపీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు మైదా పిండిని జల్లెడ పట్టి తీసుకోండి. దానిలో ఒక స్పూన్ వంట సోడా వేయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కరిగించిన బటర్ వేసుకోండి. మీరు ఈ బటర్ పేస్ట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మనం ఇలా చేస్తే ముద్దలా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదంటే కొంచెం బటర్ యాడ్ చేసుకో. కొద్దిగా వాటర్ వేస్తూ ముద్దలా కలపండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచండి. మూత తీసి బాగా ప్రెస్ చేయకుండా పైన ఇలా ప్రెస్ చేసి ఒక బాల్ లాగా తీసుకొని బాదుషాలు చేయండి. గట్టిగా ప్రెస్ చేయొద్దు. పైన ప్రెస్ చేసి ఇలా బాదుషాలను అన్నీ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచండి. పాకం కోసం ఒక కప్పు చక్కెరకి 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 1/2 కప్పు వరకు ఎక్కువ చక్కెరని యాడ్ చేయండి. చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత మనకు లైట్ తీగ పాకంలా వస్తుంది. ఆ టైంలో కుంకుమ పువ్వుని యాడ్ చేయండి, లేదా ఇలాచి పౌడర్నైనా యాడ్ చేయండి. ఆఫ్ చేసి పాకాన్ని పక్కన ఉంచండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడిగా అయినప్పుడు స్టవ్ని ఆఫ్ చేయండి. మనం చేసుకున్న బాదుషాలన్నీ ఆయిల్లో వేయండి. ఇలా వేయడం వల్ల బాదుషాలు అనేవి లోపల నుండి మంచిగా వేగుతాయి. ఇలా అయినప్పుడు స్టవ్ని ఆన్ చేయండి. బాదుషాలన్నీ రివర్స్ చేసుకోండి. అన్ని వైపులా సమానంగా కాలేలాగా టర్న్ చేసుకుంటూ బాదుషాలన్నీ మంచిగా వేయించండి. మనకు బాదుషాలన్నీ లోపల నుండి మంచిగా ఫ్రై అవ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అన్ని వైపులా సమానంగా వేగేలాగా టర్న్ చేస్తూ బాదుషాలని నెమ్మదిగా వేయించండి. ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించండి. బాదుషాలో షుగర్ పౌడర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. మనకు కలర్ వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా అన్ని బాదుషాల్ని టర్న్ చేస్తూ మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించండి. ఇట్లా పైనుండి ఆయిల్ వేయడం వల్ల మంచిగా వేగుతాయి. ఇలా అన్ని వేగిన తర్వాత బాదుషాల్ని పాకంలో వేయండి. ఇలా అన్ని పాకంలో వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా అన్నింటినీ పాకంలో ముంచండి. 5 నిమిషాల పాటు బాదుషాల్ని పాకంలో ఉంచితే పాకం అనేవి బాగా పీలుస్తాయి. బాదుషాలు చాలా జ్యూసీగా టేస్టీగా తయారవుతాయి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.